కొండపైన ఇదేనా ఫస్ట్ రావడం వీళ్ళు రెండు చేతులు ఒక దగ్గర ఉండరాదు, ఇట్లా ఉండాలి. తిప్పు మళ్ళీ అటు తిప్పు, గోల్ గోల్ తిరుగుతుంది అలాగే. ఎదురు తడకలే అది ఎలా పొడుగ్గా కడతారు, పెట్టు గోల్ గోల్ తిప్పుతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ స్మైలీ సుధాకర్. ఈరోజు మన వీడియో ఏంటంటే, సరదాగా మీరు ఎప్పుడన్నా ఫ్యామిలీతో కలిసి బోటింగ్కి వెళ్ళారా? మేమైతే సరదాగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఫ్యామిలీ అందరితో కలిసి సరదాగా అయితే మనం బోట్ రివర్ చేసాం. అసలు ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడుందంటే మన శ్రీశైలం వెళ్ళే రూట్లో ఉంటుంది. జనరల్గా ఇక్కడనే కాదు, బోటింగ్ ఎక్కడున్నా కానీ ఆ థ్రిల్ అనేది వేరేగా ఉంటుంది. సరదాగా ఫ్యామిలీ అందరూ కలిసి ఒకే బోట్లో ట్రావెల్ చేస్తే జనరల్గా ఏంటంటే రకరకాల ఏరియాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క ఎంజాయ్మెంట్ ఉంటుంది. బోటింగ్ అండ్ కొన్ని ఏరియాస్లో ఏంటంటే పడవ ఉంటుంది, అండ్ అగైన్ దాంతోపాటుగా నావా, థ్రెడ్స్, ఇవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి. సో మేమైతే ఏంటంటే డిఫరెంట్గా ఉండాలి కదా అని చెప్పేసి ఇక్కడ మేము థ్రెడ్ని అయితే తీసుకున్నాం. ఈ థ్రెడ్లో 4 to 8 మెంబర్స్ ఎట్ ఏ టైం ఏంటంటే మనం ఇక్కడ జర్నీ చేయవచ్చు. ఇక్కడ ఈ థ్రెడ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మనం వాటర్లో సంతోషంగా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు వచ్చే ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది. మనకి వర్క్ ప్రెజర్ కానీ ఇవన్నీ కూడా ఉండి వీకెండ్స్లో ఇటువంటి ట్రిప్స్ ఇవన్నీ కూడా వేసుకుంటే ఏంటంటే మన మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మీరు వీడియోలో కూడా చూడొచ్చు. జనరల్గా ఏంటంటే ఈ థ్రెడ్ అనేది ఇక్కడి నుంచి అక్కడికి ఆ మూల వరకు వెళ్ళడానికి ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 నుంచి 15 నిమిషాల టైం అయితే పడుతుంది. ఒకవేళ మీకు కనుక ఇంకా ఎక్స్ట్రా టైం కావాలి అనుకుంటే కొంత మనీ కనుక అమౌంట్ వేస్తే ఒక 2-3 టైమ్స్ ఏంటంటే మనకి అటు ఇటు జర్నీ అనేది తిప్పుతూ ఉంటారు. అందులోనే ఏంటంటే మనకి సాయంత్రం టైంలో ఈవినింగ్ 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో వెళ్తే ఆ ఫీల్ అనేది, ఆ థ్రిల్ అనేది వేరేగా ఉంటుంది. ఆ థ్రెడ్ అనేది అలా ముందుకెళ్తూ మనం కూర్చుంటే దాని నుంచి వచ్చే చల్లటి గాలి ఇదంతా కూడా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీస్తో వెళ్తే మాత్రం ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అయితే జనరల్గా బోటింగ్కి పడవ కంటే కూడా థ్రెడ్లో ఎక్కడం వల్ల ఏంటంటే ఇక్కడ అడ్వాంటేజ్, ఇక్కడ ఈ థ్రెడ్ని తను ఏంటంటే రొటేట్ చేస్తూ ఉంటాడు. స్పీడ్గా ఇలా రౌండ్గా తిరుగుతున్నప్పుడు ఆ థ్రిల్ అనేది చాలా ఉంటుంది. ఇప్పుడు జైంట్ వీల్ కనుక ఎలా రౌండ్గా తిరుగుతుందో అలా థ్రెడ్ని తను ఏంటంటే రౌండ్గా తిప్పేస్తుంటాడు. సో దానివల్ల ఏంటంటే మనకు వచ్చే ఆ ఫీల్ కానీ ఆ ఎక్సైట్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ థ్రెడ్ అనేది వాటర్లో పాస్ అవుతున్నంతసేపు కూడా అటు ఇటు లైక్ ఆ అలల సౌండ్స్ కానీ ఆ వేవ్ సౌండ్స్కి అటు ఇటు జంప్ అవుతున్నప్పుడు ఆ థ్రిల్ అనేది మనమైతే మాటలో చెప్పలేం. అది నిజంగా అనుభవిస్తే కానీ ఆ థ్రిల్ అనేది మీకు రాదు. అంత బాగుంటుంది ఆ థ్రిల్లింగ్ అనేది మీకు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక ఫ్యామిలీ అనే కాదు, ఆల్మోస్ట్ ఆల్ మనకి అట్ ఏ టైం ఒక 15 నుంచి 16 థ్రెడ్స్ అయితే ఉన్నాయి. ఓన్లీ థ్రెడ్స్ అనే కాదు, మనకి లైక్ లాంగ్ బోట్స్ కానీ, ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే ఒక 3 to 4 సీటర్ బోట్స్ కానీ, 1 సీటర్ బోట్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి స్పెసిఫిక్గా కొన్ని షిప్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చే అందరూ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఏంటంటే బోట్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది కొంచెం కంఫర్ట్గా కూర్చోడానికి ఉంటుంది. థ్రెడ్స్ ప్రిఫర్ చేసే వాళ్ళు తక్కువ, ఎందుకంటే ఆ వేవ్ సౌండ్స్కి ఆ థ్రెడ్స్ అనేది అటు ఇటు మూవ్ అవటం వల్ల ఏంటంటే చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉన్న వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి మ్యాక్సిమం బోట్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. కానీ సో ఇక్కడ మీరు వీడియోలో కూడా చూడొచ్చు. ఇదేంటంటే మనకి శ్రీశైలం వెళ్ళే రూట్లో శ్రీశైలం డ్యామ్ సమీపంలోనే మనకి ఇది ఉంటుంది. ఈ ఆల్మోస్ట్ ఆల్ ఈ వాటర్ ఫీట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి 18 అడుగుల నుంచి 25 అడుగుల మధ్యలో ఈ వాటర్ ఫీట్ ఇదంతా కూడా ఉంటుంది. సో దాంట్లో కనుక ట్రావెల్ చేస్తే మనకు వచ్చే అనుభూతి అనేది అంతా ఇంత కాదు. సో మేమైతే ఫస్ట్ టైం అవతల నుంచి యువతలకి అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఈ థ్రెడ్లోనే మేము లాంగ్ జర్నీ చేసాం. ఎందుకంటే సాయంత్రం అయింది, అందులోనూ
ఆ థ్రెడ్లో కూర్చున్నప్పుడు ఆ ఎయిర్ అండ్ అగైన్ ఆ వేవ్ సౌండ్స్కి ఏంటంటే మనసుకి చల్లగాలి తొలి ప్రశాంతంగా ఉంది. కానీ వాటర్లో జర్నీ చేస్తే ఆ థ్రిల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం ఏంటంటే చాలామంది లాంగ్ రైడ్స్ కానీ అండ్ అగైన్ కార్స్లో కానీ బస్సెస్లో కానీ తిరుగుతూ ఉంటాం. కానీ బై రేర్ కేస్ ఎక్కడో కానీ మనం నదుల్లో కానీ ఇటువంటి బ్రిడ్జెస్ దగ్గర కానీ ఇక్కడ అనేది ఈ జర్నీ అనేది మనం రేర్గా చూస్తూ ఉంటాం. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు కానీ మార్గం మధ్యలో కానీ ఇటువంటి వాటర్ ఏదైనా షికార్ రైడ్ ఉందంటే మాత్రం 100% ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఈ రైడ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మేమైతే ఆ థ్రెడ్తో పాటుగా నేను కూడా ట్రై చేశాను. అసలు ఆ థ్రెడ్ అనేది ఎలా మూవ్ అవుతుంది ఏంటనేది తను అప్స్ డౌన్స్తో తను తీసుకుంటే వెళ్తూ ట్రైనింగ్ ఇచ్చారులే. కానీ జనరల్గా ఆ థ్రెడ్ నడపడం అనేది అంత ఈజీ అనే కాదు. సో తను ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి స్విమ్మింగ్ అది అలవాటు ఉంటుంది రెగ్యులర్గా. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఒక 18 నుంచి 25 అడుగుల లోతైన వాటర్ అది ఉంటుంది. కాబట్టి ఇక్కడ జర్కిన్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకుంటారు. మ్యాక్సిమం దీనికి ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళకి గజ ఈతగాళ్ళను మాత్రమే ఇక్కడ లోపలికి అనుమతిస్తారు. ఆ థ్రెడ్ ఎవరైతే వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళకి. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా ప్రమాదవశాత్తు ఇన్ కేస్ వాటర్లో పడిపోయినా కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు వెంటనే బయటికి తీసుకొచ్చే సోర్స్ అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఇక్కడ ఎక్స్పీరియన్స్ గజ ఈతగాళ్ళను మాత్రమే బోటింగ్ డ్రైవ్కి అలో చేస్తారు. అండ్ అగైన్ మెయిన్ ఇక్కడ బోట్స్లో కానీ వేరే అదర్ దాంట్లో ఏంటంటే మ్యాక్సిమం సేఫ్టీ ప్రికాషన్స్ ఇవన్నీ కూడా తీసుకుంటారు ఇక్కడ. అసలు జనరల్గా మనం నిజంగా చెప్పాలి అనుకుంటే ఫ్యామిలీతో మనం టైం స్పెండ్ చేసి వీకెండ్స్లో ఇలా సరదాగా జర్నీ చేస్తే ఆ థ్రిల్ అనేది చాలా వేరేగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో థ్రెడ్స్లో చేస్తే ఇంకా బాగుంటుంది. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఆ థ్రెడ్ తోలుతున్నారో అతను కూడా ఏంటంటే చాలా పేషెన్స్గా అసలు ఇక్కడికి ఎంతమంది వస్తున్నారు ఏంటి అసలు దీని స్పెషాలిటీ ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా అతని దగ్గర మేము డీటెయిల్స్ అయితే తీసుకున్నాం. అంటే రోజుకి ఎంతమంది దీనికి సందర్శనకు వస్తుంటారు. ఎందుకంటే శ్రీశైలం వెళ్ళడానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీగా ఇక్కడ జర్నీ చేస్తారని చెప్తున్నారు వీళ్ళైతే. ఏంటంటే ఆ సైక్లింగ్ ప్రాసెస్ ఇదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఒక బోట్ అనే కాదు, అట్ ఏ టైం మనకు ఒక 5 to 6 బోట్స్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. సో మీకు ఇక్కడ వీడియోలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు 1 by 1 బోట్స్ ఇవన్నీ కూడా ఎలా మూవ్ అవుతున్నాయి ఏంటనేది. అక్కడ మనకి ఆపోజిట్లో కనపడుతుంది కదా, అది వచ్చేసి మనకి శ్రీశైలం డ్యామ్ అనమాట. దీనికి వచ్చేసి ఆల్మోస్ట్ 12 గేట్లు అది ఉంటాయి. బాగా వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఆ డ్యామ్లో వాటర్ని దీని ద్వారా ప్రవేశించి వేరే మార్గం ద్వారా వాటర్ని అదంతా కూడా మళ్ళిస్తూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీలో ఎంతమంది ఇలా వాటర్లో జర్నీ ఇవన్నీ కూడా ఇష్టపడతారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.